కాకినాడ జిల్లా బోయినపూడి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త కేసనకుర్తి సూర్యకుమారి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం అంటే ఏంటి, దానివల్ల కలిగే లాభాలు వివరించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ సర్పంచ్ అల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. సూపర్వైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రోటీన్స్ వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి టాయిలెట్స్, మంచినీటి సదుపాయం, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించడం త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామ మహిళా, పోలీస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాయిలెట్ చెప్పడం జరిగింది. అలాగే ప్రహరీ కూడా కట్టించుకున్నారు. దాన్ని కూడా నిధులు చూసి పంచాయతీలో కూడా ఉన్నాయి. దాని గురించి ఏదైనా నిధులు పెట్టి ప్రహరీ కట్టించి శుభ్రంగా చేసి అని మీకు అన్ని సౌకర్యాలు జరిగేలాగా చూస్తామని మాట్లాడడం కూడా జరిగింది. అలాగే మన టాయిలెట్కి 36,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. అది కూడా త్వరలో ఎవరెవరితో కట్టించి ఏర్పాటు చేస్తాం. అన్ని శుభ్రంగా చేసి మీకు బాగా ప్రయోజనకరంగా ఉండేలాగా చేస్తామని మేము మాట్లాడడం జరుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు మీరు కూడా మీరు ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టు పౌష్టికాహారం, మంచి ఆహారం తీసుకొని పల్లె బిడ్డలు తినాలని నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు అది మనకి ఏంటి, హైదరాబాద్ నుంచి మనం సంవత్సరానికి దానికి ఓన్లీ బాణామృతం కోసం మనం 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. కానీ మీరందరూ ఏం చేస్తారు, కోళ్ళకి, గేదెలకి అలా వేసేస్తున్నారు. నేను చూస్తున్నాను చాలా మంది వచ్చి అంగన్వాడీ దగ్గరకు వచ్చి కొంచెం బాలమ్మతో ఉంటే ఇవ్వండి, మా కోళ్ళకి వేసుకుంటాం ఏంటి, అవన్నీ బాలమ్మతో నా కోళ్ళు, గేదెలు ఇవన్నీ బలంగా తయారవుతున్నాయి. కానీ ఈ పిల్లలు మాత్రం బక్కగా ఏంటి, రోజు వాళ్ళకి అంగన్వాడీలో ప్రోటీన్ ఫుడ్ డైలీ పప్పు, ఆ రైస్, పౌష్టికాహారంగా కోసమే కదా ఇంకంతా చేసేది. అవన్నీ వండి పెడుతున్నా మీరు వాళ్ళు తిన్నారో తినట్లేదో మాకు తెలీదు. మీకు మంత్లీ 25 eggs అలా ఇస్తున్నారు కదా, డైలీ ఒక ఎగ్ తినాలి, పాలు తాగాలి.